నేను ఈ ఛానల్ ద్వారా కొబ్బరి గురించి, కొబ్బరి నూనె, కొబ్బరి ఉత్పత్తుల గురించి మేము శ్రోతలకు చెప్పదలుచుకున్నాను. స్థానికుడిగా, చిన్నతనం నుంచి దీని మీద అభిరుచి ఉన్న వ్యక్తిగా నేను ఇటువంటి ప్రయత్నం చేయదలుచుకున్నాను. పిఎం హెగ్డే గారు చాలా కాలం నుంచి కొబ్బరి నూనె, దాని ఆవశ్యకత గురించి చాలాసార్లు ఆయన ఎక్కువగా చెప్పున్నారు. మన రాష్ట్రంలోకి వస్తే విఆర్కే గారు కానీ, సత్యనారాయణ రాజు గారు కానీ అందరూ ఈ ప్రకృతి ప్రేమికులు కొబ్బరి గురించి చాలా కృషి చేస్తున్నారు. చాలా పాపులర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోతే రాష్ట్రాల వారీగా తీసుకోవాలి అంటే ముఖ్యంగా కేరళలో ఏనాటి నుంచో కొంచెం ఎక్కువగా పాపులర్ అయి ఉంది కొబ్బరి నూనె వాడకం, కానీ అన్ని రకాల వారు చాలా ఎక్కువ. తర్వాత చెప్పుకోవాలంటే రాజస్థాన్లో కొబ్బరి వాడకం కూడా చాలా బాగా పెరిగి వాళ్ళు మంచి ఫలితాలు పొందుతున్నారు. వాళ్ళు రాజస్థాన్ వారు ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రం నుంచి మాత్రమే పర్చేజింగ్ ఎక్కువ చేస్తారు. డ్రై కోకోనట్ కర్ణాటక, కేరళ నుంచి కూడా కొంటారనుకోండి. కొబ్బరి నూనె వల్ల ముఖ్యంగా ఎక్కువ డయాబెటీస్ కానీ, హెల్త్ వైజ్ కానీ, ఎడ్యుకేషన్ వైజ్ అనేక రకాల ప్రయోజనాలు ఎక్కువగా కేరళ వాళ్ళు, తర్వాత రాజస్థాన్ వాళ్ళు కూడా పొందుతున్నారు. కొబ్బరి నూనె మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఆర్కే గారి డెఫినేషన్ నాకు బాగా నచ్చింది. అది ఒకసారి మనం విందాం. ఈ ఆయిల్ వేరు, ప్రపంచం అంతా దొరికే ఆయిల్ వేరు. ఎడలో సంవత్సరాల అటక మీద ఉంచిన తర్వాత అందులో ఉండే నీరు ఆవిరైపోయి దానిలో ఉండే పాలు సహజమైన ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో కొబ్బరి నూనె కింద మారుతాయి. అద్భుతమైన ఔషధ గుణాలు గల కొబ్బరి నూనె కురుడికాయలాగా మారుతుంది. మనం కొబ్బరి నూనె గురించి కానీ, కొబ్బరి ఉత్పత్తుల గురించి కానీ తెలుసుకునే ముందు తప్పనిసరిగా కొబ్బరి చెట్ల గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కొబ్బరి చెట్లలో ముఖ్యంగా వెస్ట్ కోస్ట్, ఈస్ట్ కోస్ట్ అనే 2 రకాలు మనకి భారతదేశంలో ఉంటాయి. ఇందులో ఈస్ట్ కోస్ట్ వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కోస్టల్ జిల్లాలో ఉంటుంది. వెస్ట్ కోస్ట్ అనేది కర్ణాటక, కేరళలో ఉంటుంది. ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ చిన్నంగి, గంగాబొండం అనే డార్క్ వెరైటీస్ కూడా ఉంటాయి. ఇవి ప్రకృతిలో దేవుడిచ్చిన ఒక రకమైన వరం అన్నమాట. వీటితో క్రాస్ పొల్యూషన్ అయ్యి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వెస్ట్ కోస్టాల్తో పాటు మలైండార్ఫ్ ఆరెంజ్, మలైండార్ఫ్ గ్రీన్, మలైండార్ఫ్ ఎల్లో అనే డార్క్ వెరైటీస్ కూడా ఉంటాయి. ఇవి ప్రకృతిలో సహజంగా ఏర్పడినవి. వీటి వల్ల ఈ టాల్ వెరైటీస్, డార్క్ వెరైటీస్ మిక్స్ అవ్వడం వల్ల హైబ్రిడ్ ప్లాంట్స్ వస్తాయని చెప్పుకోవచ్చు మనం. ఈస్ట్ కోస్టాల్ ఆంధ్ర రాష్ట్రంలో కోస్తా జిల్లాల్లో మాత్రమే ఎక్కువగా ఉండే ఇది గుడులు, గోపురాల్లో కొట్టడానికి ఎక్కువ ఇష్టపడతారు దీన్ని. ఇది మరీ పెద్ద సైజు కాకుండా, చిన్న సైజు కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. దీంట్లో లోపల గుంజు కొంచెం దళసరిగా ఉండి నీళ్లు అతి తక్కువగా ఉంటాయి. ఇండియాలో రాజస్థాను, ఢిల్లీ కొంచెం వేడి ప్రదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆ నీరు ఆవిరయ్యే అవకాశం ఉంటుంది, కానీ గమ్ముని కాయ కుళ్ళిపోయే గుణం ఉండదు దీనికి. అందుకని దీన్ని ఎక్కువగా వేడి ప్రదేశాలైన రాజస్థాన్ కానీ, ఢిల్లీ ఇటువంటి చోట్లకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతా ఉంటారు. ఈస్ట్ కోస్టాల్లో గుంజు దళసరిగా ఉండటం వల్ల, నీరు తక్కువగా ఉండటం వల్ల ఆ నీటిలో ఉన్న లవణాలని కానీ, నీటిలో ఉన్న మినరల్స్ని కానీ మొక్క తీసుకుని సంగ్రహించి దాంతో మిళితమైన మొక్క డ్రై అయిన తర్వాత దాన్నే కురుడిగా కన్వర్ట్ అవుతుంది. అలా కన్వర్ట్ అయిన కురుడి నుంచి ఆయిల్ తీసే విధానం అనేది పురాతన కాలం నుంచి కోస్తా జిల్లాల్లో ఉంది. ఈరోజు కొత్త విషయం కాదు ఇది. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మనిషిని పోలేని మనిషి ఉండడు అని కొందరు అంటారు కదా. అదే పద్ధతిలో కొబ్బరి మొక్కను పోలిన కొబ్బరి మొక్క ఉండదు అనేది ఒక విచిత్రమైన విషయం. ఈ రోజుకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు వాళ్ళ తోటల్లో ఏ చెట్టు ఏ కాయో ఐడెంటిఫై చేసే పరిజ్ఞానం ఉంటుంది తప్పనిసరిగా. పోతే మిగతా విషయాలు మరింత సుదీర్ఘంగా వచ్చే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం.